ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను 18వ అధ్యాయము 6వ వచనము. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి మాట? నేనే అన్నందుకే వారు నేల మీద పడిపోయారా? ఏమిటి ఆ శక్తి? ఏమిటి ఆ ప్రభావము? అసలేం జరిగింది? ఇదే అధ్యాయము 1వ వచనంలో నుండి తెలుసుకుందాము. 1వ వచనము నుండి చదువుకుంటూ తెలుసుకుందాము. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారులు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. దేవుడు చూడండి, ప్రశాంతంగా ఒక తోటకు వెళ్ళి అక్కడ ప్రభువుతో గడుపుచూ ఉన్నాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు. ఆ తోటకు వెళ్ళుటకు మధ్యలో వాగు కూడా అడ్డం వస్తుంది. అయినా కూడా ప్రభువు తండ్రితో గడపాలి అనేటువంటి ఆశతో ఆ వాగు దాటి ఆ తోటలోనికి వెలుచు ఉన్నాడు. అనేక మారులు శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వాగు దాటి వెళ్ళాడు, తోటకు వెళ్ళాడని వింటున్నాం కదా. మరి ఈరోజు మనం వాగు దాటక్కర్లేదు, తోటల్లోకి వెళ్ళక్కర్లేదు. కానీ సిటీలో ఉంటున్నవారు, లేదా ఈ నా మాటలు వింటున్న మీరు ఎక్కడున్నా సరే, ప్రార్థన చేసుకోవడానికి నీ మంచము దిగి నీ వెళ్తున్నావా? కూర్చున్న సోఫా మీద నుంచి లేచి ప్రార్థనా గదిలోనికి వెళ్ళగలుగుతున్నావా? చేస్తున్న పనులు ఆపి ప్రార్థన చేసుకునే ఆసక్తి నీకుందా? ప్రియా సహోదరి సహోదరుడా, నిద్ర లేవగానే ప్రభువుని కలుసుకోవాలనే ఆశ నీకుందా? ప్రియా సహోదరి, ప్రభువుని కలుసుకోవాలి. ఈరోజు చాలామంది నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకోవడం లేదు, నిద్ర లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవడం లేదు, ఖాళీ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోవడం లేదు. ఇప్పుడు సెల్ ఫోన్లు పట్టుకుని స్క్రోలింగ్ చేసుకుంటూ, షార్ట్ వీడియోలు చూసుకుంటూ, జస్ట్ 15 నిమిషాల్లో ఏమీ నేర్చుకునేది ఉండదు, ఏమీ అర్థం కాదు, అలా 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 స్క్రోల్ చేసుకుంటూ ఫోన్లోనే సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎంత ఫోను మన చేతిలో ఉన్నా, ఎటువంటి వీడియోలు నువ్వు చూస్తూ ఉన్నా, ప్రార్థన కంటే ఏదీ ముఖ్యం కాదు. ఒకవేళ నువ్వు ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నావేమో, ప్రార్థన కంటే ముఖ్యమైనదేమీ కాదు. ఒకవేళ నువ్వు ఎక్సర్సైజ్ జిమ్ముల గురించి చూస్తున్నావేమో, ప్రార్థన కంటే ముఖ్యమైనదేమీ కాదు. ఒకవేళ నువ్వు రాజకీయాల గురించి చూస్తున్నావేమో, ప్రార్థన కంటే ముఖ్యమైనదేమీ కాదు. నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసము షార్ట్ ఫిలిమ్స్, డ్రామాలు చూస్తూ ఉన్నావేమో, దేవుని కంటే ప్రార్థన కంటే ముఖ్యమైనదేది కాదు. ఈ వాక్యం వింటున్న మీరు ప్రభువుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువు వాగు దాటి తోటకు వెళ్లి ప్రార్థన చేసుకునేటువంటి వానిగా ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తించి
టక్కుమని మీ ఫోన్ పక్కన పెట్టేసి ప్రార్థన చేసుకునేవారుగా మీరు అన్ని వేళలా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ ఏ క్షణంలో ఉంటుందో తెలీదు. ఒక్క క్షణంలోనే ప్రభు రాకడ జరుగుతుంది. కాబట్టి క్షణాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు రేపు మనము ఉపయోగించిన సమయాన్ని ఎందుకెందుకు ఉపయోగించాము, ఎందుకొరకు ఎలాగున సమయాన్ని వాడుకున్నాము అని దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆ రోజు లెక్క చెప్పాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరీ ఏమీ చూడకుండా ఏమీ వినకుండా అసలు ఫోనే ముట్టుకోవద్దని నేను చెప్పట్లేదు. ఈరోజు ఫోన్లోనే పనులు అవుతున్నాయి, ఈరోజు ఫోన్లోనే షాపింగ్లు అవుతున్నాయి, ఈరోజు ఫోన్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు, ఈరోజు ఫోన్లోనే ప్రతి పని జరిగిపోతుంది. ఫోన్ ఇంపార్టెంటే కాదనట్లేదు. అలా అని చెప్పి రోబోల్లాగా మిమ్మల్ని ఉండమని కూడా నేను చెప్పట్లేదు. కానీ ప్రార్థనకి ఇచ్చే సమయాన్ని ప్రార్థనకి ఇవ్వండి, దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వండి, వాక్యానికి ఇచ్చే సమయం వాక్యానికి ఇవ్వండి. రోజులో 1 గంట ప్రార్థనలో గడపండి, 2 అధ్యాయాలు బైబిల్ చదవండి. ఇది మినిమం. ఇక అంతకు మించి ఇంకా దేవుడితో గడుపుతాను అంటారా? అది దేవుని కృప మీరు ఇంకా అధికముగా పొందుకోవడానికే తప్ప ఇంకొక దానికి కాదు. ఇంకా అధికంగా దేవుడితో గడపాలని ఆశపడుతున్నారా? సంతోషం. దేవుడు మిమ్మును అంతకంతకు దీవించి అంతకంతకు ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియ బిడ్డలారా, అలాగున ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి వాడిగా ఉన్నాడన్న విషయము ఎవరికి తెలుసు? యూదాకు తెలుసు. తర్వాత ఏం జరిగింది? కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రోత్తులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తమకు సంభవింప బోవు వన్నీయు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవర్ని వెతుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనను అని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. శత్రువులొచ్చారండి. ఎలా వచ్చారు? సాధారణంగా వచ్చారా? వాళ్ళు మామూలుగా వచ్చారా? సైనికులతో వచ్చారు, బంట్రోతులతో వచ్చారు, యాజకులతో వచ్చారు, పరిసయ్యులు పంపినటువంటి వారితో వచ్చారు. బంట్రోతులను తీసుకొని, దివిటీలు, దీపాలు, ఆయుధాలు తీసుకొని వచ్చారు. ఒక్కడి మీదికి, ఒక్కడిని పట్టుకోవడానికి ప్రభు వారిని చూశాడు, వారందరినీ చూశాడు, వారి ఆయుధాలను చూశాడు, వారి దీపాలను చూశాడు, వారి బలగమంతటిని చూశాడు. అయినా కూడా నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొద్దకే వెళ్ళి వారితోనే మాట్లాడి అడుగుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ బిడ్డ, చూసావా మన దేవునికి ఎంత ధైర్యమో? ఏమాత్రము కొంచెము కూడా పిరికితనం లేదు ప్రభువులో. ఇంకా అక్కడ రాయబడి ఉంది, తనకు సంభవింపబోవునవన్నీయూ ఎరిగినవాడై. ఇప్పుడు ప్రభుకి ఏం జరగబోతోందో తెలిసి కూడా వారి యొద్దకు వెళ్ళి వారితోనే మాట్లాడుతున్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. సినిమాలు చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, సినిమాలలో డూప్లికేట్లను పెట్టుకొని డూప్లికేట్ ఫైట్లు చేసే హీరోలను మీరు హీరోలు అనుకుంటున్నారు. కానీ ఇడుగో నిజమైన హీరో, నిజమైన వ్యక్తి, నిజమైన ధైర్యం గలవాడు, నిజమైన క్యారెక్టర్ గలవాడు, నిజమైన దేవాతి దేవుడు, నిజమైనటువంటి మానవుడు, దైవ కుమారుడు, మనుష్య కుమారుడు, ధీరుడు. దేవునికి మహిమ కలుగునుగాక.
శత్రువుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వారి యొద్ద ఉన్న ఆయుధాలను చూసి భయపడడం లేదు, సైన్యమును చూసి భయపడడం లేదు. ఇది కదా నిజమైన హీరోయిజం అంటే. ప్రియ దేవుని బిడ్డ, ఒట్టొట్టిగా డూప్లికేట్లను పెట్టుకొని ఫైట్లు ఫీట్లు చేసే ఆ హీరోలను నీవు అభిమానించవలసింది ధైర్యముగా నిలబడిన ప్రభువును నీవు అభిమానించాలి. దేవునికే మహిమ కలుగునుగాక. మంచిది. ఇక నుంచి ఆయనను అభిమానిద్దాం, ఆయనకు భయపడదాం, లోబడి ఉందాం, ఆయనను ఒక మాదిరిగా చేసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రతి సమయమందును ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ విన్న వాక్యాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప ధైర్యము, ఎంత గొప్ప విశ్వాసము తండ్రి. శత్రువులను చూసి కూడా వెళ్ళి ఎదురు నిలబడ్డావే దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు మాకు ప్రతి విషయంలో ఒక మాదిరివి నాయన. ప్రార్థించే విషయంలో ఎంత ఆశ, ఎంత ఆసక్తి, ధైర్యంగా నిలబడే విషయంలో ఎంత ఆశ, ఎంత ఆసక్తి ప్రభువా. అట్టి కృప మాకు అనుగ్రహించండి. మాట్లాడవలసిన సమయంలో మాట్లాడుటకును, ప్రార్థించు సమయంలో ప్రార్థించుటకును మాకు జ్ఞానమును అనుగ్రహించమని, నీ కృప ఈ రోజంతా ఈ వాక్యం విన్న బిడ్డల మీద ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.